హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా, మీ అలర్జీ మరియు లంగ్స్ డాక్టర్ని. ఈరోజు మనం ఒక స్పెషల్ కండిషన్ గురించి మాట్లాడుకున్నాం. డాక్టర్ గారు, నా స్కిన్ పైన నేను గీక్తున్నప్పుడు, అంటే స్క్రాచ్ చేస్తున్నప్పుడు, లేదా రబ్ చేస్తున్నప్పుడు, లేదా ఫ్రిక్షన్ తగులుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియా అంతా ఎక్కడైతే ఇలా చేస్తున్నానో అక్కడ నాకు వాపులాగా వచ్చేస్తుంది, దురద ఎక్కువ పెడుతుంది. డాక్టర్ గారు, ఏంటిది? నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఇలా ఫుడ్ అలర్జీ ఉందని చెప్పారు, బ్లడ్ టెస్ట్లు అడిగారు, అలాగే నాకు డస్ట్ అలర్జీ ఉందని చెప్పారు. ఇది నిజమా? నాకు కొంచెం దీని గురించి చెప్తారా డాక్టర్ గారు? ఖచ్చితంగా చెప్తానండి. ఏంటిది? ఈ కండిషన్ని డర్మటోగ్రాఫిజం అంటారు, స్కిన్ రైటింగ్ అని అంటారండి సింపుల్గా, ఆర్ డర్మటోగ్రాఫిక్ అర్టికేరియా అని అంటారు. సో ఏంటిది, ఎప్పుడు ఇది ప్రాబ్లం అవుతుందని నేను డీటెయిల్గా చెప్తాను. సో నార్మల్గా ఏంటి అంటే, మనం ఈ స్క్రాచ్ చేసినప్పుడు, లేదా రబ్ చేసినప్పుడు, లేదా ఫ్రిక్షన్ ఉన్నప్పుడు, లేదా అలా గీసినప్పుడు స్కిన్ పైన ఆ చర్మం కింద ఉన్న అలర్జీ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యాస్ట్ సెల్స్ అంటారు, మ్యాస్ట్ సెల్స్ అంటారు. ఇవి మీకు కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, హిస్టమిన్ కానివ్వండి, ల్యూకోట్రైన్స్ కానివ్వండి. సో ఆ కెమికల్స్ అనేది మీరు ఎక్కడైతే రియాక్షన్ చేశారో, స్క్రాచింగ్ కానీ, రబ్బింగ్ కానీ, ఫ్రిక్షన్ కానివ్వండి, అలాగే గీకినప్పుడు అక్కడ మీకు ఈ కెమికల్స్ యాక్ట్ అయ్యి వాపు వస్తుందండి. ఈ వాపునే మనము ఈ కండిషన్ డర్మటోగ్రాఫిక్ అర్టికేరియా లాగా చెప్తున్నాము. ఇది నిజంగా డేంజరసా? యూజువల్గా డేంజరస్ ఏం కాదండి. ఎప్పుడైతే మీకు 24 గంటల కన్నా ఎక్కువగా ఉంటుందో ఈ వాపు, లేదా కలర్ చేంజ్ అవుతుందో, లేదా కొన్ని అదర్ సిమ్టమ్స్, ఈ జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మీకు వేరే లక్షణాలు ఉన్నప్పుడే ఇది ప్రాబ్లం. అంటే మీరు మెడిసిన్స్ తీసుకున్నా కూడా హెల్ప్ అవ్వట్లేదు అన్నప్పుడే ఇది ప్రాబ్లంగా మనం పరిగణించాలి. మీరు ఇమ్యునాలజిస్ట్ లేదా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సరే, యూజువల్గా ఇది ప్రాబ్లం కాదు. ఇవన్నీ మీకు ఇండ్యూజబుల్ అర్టికేరియా అనే సబ్ కేటగిరీలో వస్తాయండి. సో ఏంటిది తెలుసుకున్నాము. సో దీన్ని ఎలాగా చూసుకోవాలి? ఎప్పుడైతే మీకు ఇబ్బంది ఉందో అప్పుడు దీన్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఇబ్బంది ఉందో అప్పుడే మీకు ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఏంటి, ఎక్కువ దురద వచ్చేస్తుంది డాక్టర్ గారు, ఇది నా వల్ల కావట్లేదు, చాలామంది ఇబ్బంది పెడుతున్నాను నన్ను ఈ పరిస్థితి గురించి చెప్పి అన్నప్పుడు మీకు ట్రీట్మెంట్ అనేది షురూ చేయడం జరుగుతుంది. ఏం ట్రీట్మెంట్ ఇస్తామంటే, నార్మల్గా మీకు డాక్టర్ గారు చెప్తారు, మీరేం తీసుకోవద్దండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఏది పడితే అదే అడగద్దండి. కానీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. యూజువల్గా మీకు నేను చెప్పిన లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 24 గంటల కన్నా ఎక్కువసేపు ఇది ఉంటుందో, మెడిసిన్ వేసుకున్నా కూడా రెస్పాన్స్ రావట్లేదు, కలర్ చేంజ్ అవుతుందో, ఇవి కాకుండా మిగతా లక్షణాలు ఉంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గర ఈ కండిషన్కి చూపించుకోండి. రైట్. ఇంకేమైనా ఉన్నాయా నేను మీకు చెప్పేటివి? కామెంట్స్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను రెస్పాండ్ అవుతాను. రైట్. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, ఈ కండిషన్ ఉంటే మీకు ఫుడ్ అలర్జీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్ ఉంటే మీకు ఫుడ్ అలర్జీ కాదు, ఈ కండిషన్ ఉంటే మీకు డస్ట్ అలర్జీ కాదు, ఈ కండిషన్ ఉంటే అలర్జీ కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది అలర్జీకి సంబంధం లేకపోవచ్చు కూడా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అనవసరమైన టెస్టులు చేసుకోవద్దు. ఇలా ఉన్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు, నేను చెప్పిన లక్షణాలు ఏవైతే మీకు ప్రాబ్లం అనిపిస్తున్నాయో అలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కలవడం చేయాల్సి వస్తుంది. నా పేరు డాక్టర్ హితేష్ బిల్లా అండి, మీ అలర్జీ మరియు లంగ్స్ డాక్టర్ని. మళ్ళీ కలుస్తాను. బాయ్.